వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనక ఉండి మాజీ మేయర్ గారు వారి భర్త చేత అనేక రకాలుగా మేయర్ ఎన్నికకు సంబంధించి రకరకాల ప్రచారాలు చేయించడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి 7వ తారీఖున జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మాజీ మేయర్ పోడియం మీదకి వచ్చినప్పుడు ఆమెతో పాటు కంప్లీట్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అందరూ కూడా రావడం జరిగింది. మీరు అందరూ కూడా చూశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపిస్తున్నారా లేదా అనే దానికి ఇంతకంటే బహుశా వేరే నిదర్శనం అవసరం లేదేమో. దీని వెనకుండి మొత్తం నడిపిస్తున్నదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. నెల్లూరు నగరపాలక సంస్థలో ఒక ఉన్నతాధికారి తన కుమారుడు ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తాడు. మీరందరూ వినాలి సార్, మీ ద్వారా ఇది ప్రజల్లోకి పోవాలా, వెరిఫై చేసుకోండి. ఇటువంటి చాలా ఉన్నాయి. ఒక ఉన్నతాధికారి కుమారుడు ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను ఉన్నత విద్యను అభ్యసించున్నాడు, ఉన్నత విద్య చదువుకొని ఉన్నాడు. అయ్యా, నా కుమారుడికి టెక్నికల్ శాలరీ అంటే మామూలు వర్క్ ఇన్స్పెక్టర్కి టెక్నికల్ శాలరీ అంటే వారికి అనుభవం ఉండి అర్హత కలిగినటువంటి వారికి టెక్నికల్ శాలరీ కార్పొరేషన్ ఇస్తుంది. మామూలు జీతానికి టెక్నికల్ శాలరీకి ఒక 2-3 వేల రూపాయలు అదనంగా ప్రతి నెల వస్తుంది. దానికి మేయర్ గారి సంతకం కావాలా, మేయర్ గారి అనుమతి కావాలి. ₹1,00,000 ఇస్తే తప్ప నేను పెట్టనని చెప్పి తిప్పుకొని అతను తిరిగి ఆఖరికి ₹65,000 తీసుకొని సంతకం పెట్టాడు. ₹65,000. నేను మచ్చుకు చాలా చిన్న ఉదాహరణ చెప్తున్నా.